కానీ ఈ సినిమా చేస్తున్న టైము ఫాదర్ సన్ రిలేషన్షిప్ బాండింగ్ అవుతున్నప్పుడు, సీన్స్ అవుతున్నప్పుడు మీకు నాన్నని తలుచుకున్నారా? ఈ సినిమా కథ మొదలెట్టినప్పుడే నాన్నని తెలుసుకున్నా. అంటే టోటల్‌గా నాకు మదర్ లేరు, ఫాదర్ లేరు మేడం. నాకు 2 కొడుకులు. మా పెద్ద అబ్బాయిని నేను నాన్నగా, చిన్న అబ్బాయిని అమ్మగానే అనుకుంటుంటాను. ఈ జర్నీలో అందుకనే ఇందులో అమ్మ క్యారెక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రమోదిని గారు. మా అమ్మ పేరు పెట్టాను కమల అని. సముద్రగని గారికి కూడా మా నాన్నగారి పేరు సత్యరాజు. అది పెడదాం అనుకుని లేదులే ఆ క్యారెక్టర్ రామం రాఘవం అని మా ప్రభాకర్ ఆరిపాక గారు చెప్పారు. ఆయనే చెప్పి నేను ఫస్ట్ దీనికి తనయుడు అనుకున్నాను మేడం టైటిల్. తనయుడు అనుకుంటే లేదండి ఇది ఇందులో రామం రాఘవం అనే టైటిల్ నేను అనుకుంటున్నాను ఎలా ఉందని చెప్పంగానే యూనిట్కి నచ్చింది. ఇదంతా ప్రభాకర్ గారి క్రెడిటే. అప్పుడు నేను పెట్టలేను పేరు. అందుకని సరే ఆ వృత్తి ఒకటి ఉంది మా నాన్నగారు లారీ డ్రైవర్. దాన్ని దేవ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంది. అది హరీష్ ఉత్తమన్ గారు చేశారు. ఆ లారీ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మా నాన్నగారి గెటప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెట్టడానికి ట్రై చేశాను మేడం. యా అంటే ఆయన నేను కొడక అని పిలుస్తుంటాను నన్ను. నేను కూడా కొంచెం ఎమోషన్ అయినప్పుడు డాడీ అని పిలుస్తుంటాను. ఎందుకంటే మేమిద్దరం చాలామంది పోస్టర్ చూడంగానే నిజంగా అచ్చుగుద్దినట్టు అంటే ఎక్కడో ఒక విధమైన సిమిలారిటీ ఉంది. అది అసలు నమ్మరు అన్నట్టు లేదు. అలా ఉన్నారా మీరు ఇద్దరు. ఆయన ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు. రాత్రులు పగళ్ళు ఆయనకున్న డేట్లు, ఆ టైంలో మేము కథ చెప్పినప్పుడు ఆయన డేట్లు ఇచ్చినప్పుడు బ్రో జరుగుతుంది. ఆయనకున్న టెన్షన్స్, ఆయన కమిట్ అయిన సినిమాలు అన్నీ వదిలేసి అరే ఒక అప్పుడు బాగా చలికాలం మేడం. దుప్పటి అలా కప్పుకొని రాత్రి 1:30 5 అవుతుంది. నువ్వు నా గురించి ఆలోచించుకో నువ్వు అన్నారు. అలా ఎవరు ఎంకరేజ్ చేస్తారు మేడం. అంటే కష్టాలు బాగా పడి వచ్చారు కాబట్టి ఒక కొత్త వ్యక్తి కష్టాన్ని ఆయన బాగా గుర్తిస్తారు. చాలా అందరినీ గుర్తిస్తారు. కానీ ఆ లెక్కను చూస్తే ధనరాజ్ మీ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఏ విధంగా అంటే కష్టాలు పడి మీరు దాదాపు డబ్బు కోసమే వచ్చారు కదా, సంపాదన కోసమే వచ్చారు ఇండస్ట్రీకి అని చెప్పాలా? కాదు మేడం, ఇండస్ట్రీలో నేను హీరో అవుదామని వచ్చాను. నేను ఇంకా వేరే థాట్ ఏం లేదు. ఒకవేళ వేరే థాట్ ఏదైనా ఉందని మీ దగ్గర చెప్తే అది అబద్ధమే. చాలా మంది ఊరి నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చేది హీరో అవుదామని వస్తారు మేడం. మా టైంలో చూసుకుంటే 1999 అప్పుడు వచ్చే వాళ్ళందరూ హీరో. ఇప్పుడు కాబట్టి కొంతమంది కమెడియన్లు అవుదాం, జబర్దస్త్ వద్దాం, లేదా విలన్ అవుదాం, రైటర్ అవుదాం, ఇట్లా కొంతమంది అంటే అప్పట్లో 80% అందరు హీరో అవుదాం అనుకున్నారు. మీరు వచ్చినప్పుడు చాలా మరి దెబ్బలు తగిలాయా, డక్కా ముక్కీలు లేదు? అయ్యో అందరిలాగే మేడం. అంటే నేనేదో స్పెషల్ అని చెప్పను, కానీ నేనేమనుకున్నానంటే ఊరి నుంచి పారిపోయి వచ్చేసాను. చదువు మానేశారు? 9th 10th చదివాను. వచ్చేసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను అనుకునేవాడిని మేడం, అంటే ఇది చిరంజీవి గారి ఇల్లు అయితే పక్కన బాలకృష్ణ గారి ఇల్లు, ఆ పక్కన నాగార్జున గారి ఇల్లు, ఆ పక్కన వెంకటేష్ గారి ఇల్లు, ఫిలిం నగర్ అంటే ఫిలిం వాళ్ళే ఉంటారు, ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ అనుకున్నాం. కానీ అందరూ సెక్యూరిటీ గార్డులకి పరిచయం తప్ప లోపల ఎవరికి పరిచయం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంట్లో టైంకి తినరా అంటే మనం తినకుండా, కాలు చేతులు కూడా కడుక్కోకుండా ఇట్లా నీళ్ళు పోసేసుకొని అన్నం తినేసి ప్లేట్ ఇట్లా ఇస్తేసి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు ఆ వాల్యూ తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది కరెక్ట్గా ఆ టైంకి ఆ పేగు అరుస్తుంది అన్నం తినాలి అని. అప్పుడు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అని. అప్పుడు నేను ఫిలిం నగర్లో ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఒక మెస్ ఉండేది, అక్కడ సర్వర్గా జాయిన్ అయ్యాయి. అక్కడే భోజనం చేస్తూ సినిమా ఫోటోలు పట్టుకొని రామానాయుడు స్టూడియోలో అవన్నీ తిరిగి చాలామంది అసలు నేను అంటే అందరిని అన్నట్టే అసలు ఏంటి నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వేంటి, నీకు ఎవరు ఇస్తారు ఛాన్స్ అంటే, అవును నాలో టాలెంట్ లేదు నిజం అని చెప్పి ఆ టాలెంట్ కోసం మా సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఆయన ఒక మహానుభావుడు భోజనం పెట్టి ఫ్రీగా యాక్టింగ్ నేర్పించారు. అప్పుడు మా సత్యం యాబీ గారు ఇంతమంది డబ్బులు కట్టి నేర్చుకుంటుంటే నేను అందరూ ఆ పిల్లల బెడ్షీట్లు అన్నీ మడతెట్టి కరెక్ట్గా క్లాస్ టైంకి వచ్చి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం. అక్కడే మన చెమ్మక్ చంద్ర, నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల, నేను ఇంకా క్రాంతి అని సీరియల్ రైటర్ అందరం అక్కడే పరిచయం అనమాట. అలా చేస్తూ మెల్లిగా ఉన్న టైంలో పక్కనే సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఉండేది. అది అంతకుముందు హీరోయిన్ రవళి గారిది, వాళ్ళ బ్రదర్ విజయ్ గారు ఉండేవాళ్ళు అక్కడ. అలా జరుగుతుంటే ఈ సూపర్ గుడ్లో కీర్తి గారు అని అందాల రాముడు, దీప్తి గారు నా యాక్టింగ్లో ఇది నేర్చుకుంటున్నాం, మాకు ఎక్స్పీరియన్స్ కావాలంటే, అవునా రాజా సినిమా క్లైమాక్స్ జరుగుతుంది అని చంద్రాని నన్ను తీసుకుని వెళ్ళి ఆ వెంకటేష్ బాబు గారు వెనకాల ఆటో సీన్ ఉంటుంది కదా సౌందర్య వెనకాల మేము ఉంటాం, మీరు గమనిస్తే అది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ భారతీయ విద్యాభవన్లో జరిగింది. అప్పుడంతా మీరు మరి భుక్తి ఫుడ్ అక్కడ పెట్టేవారు? మా మాస్టర్ గారు బాగా చూసుకున్నారు, తల్లిదండ్రులు. అప్పటికే మా అమ్మగారు మళ్ళీ వచ్చేసారు. నేను హోటల్లో పనిచేయడం చూసి మా నాన్నగారి దగ్గర క్లీనర్గా చేశాను. ఆయన అప్పుడు ట్రంకాల్ ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చి ఏడ్చి
అప్పటికి నాన్నగారు లేరు, అక్కడ మనకి ఎవరు లేరమ్మా, నేను ఇట్లా ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నాను అంటే అమ్మగారు అపోలో హాస్పిటల్ ఆయాగా వచ్చాయన అయ్యి ఓ 200 300 పెట్టి ఇల్లు తీసుకొని నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఇవన్నీ ఉన్నాయి మేడం. నేను ఎందుకు దీన్ని చాలా గొప్పగా చెప్పనంటే దిస్ ఇస్ మై పెయిన్ ఓన్లీ. అవతల వాళ్ళకి అది పెయిన్ కాదు. రెండోది అవతల వాళ్ళది నాకన్నా చాలా పెద్ద పెయిన్ అయి ఉంటుంది, ఉండుంటాయి. ఒక రకరకాల మీదో కథ, నాదో కథ, కెమెరామ్యాన్ గారిదో కథ, అందరిదో ఒక కథ ఉంటుంది కదా, చూసి వచ్చాం. బట్ అది మర్చిపోకుండా నాకు గుర్తు పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్. అవును, కొమ్ములు రాకూడదు. అట్లా కాదు, ఇప్పుడు చాలా ట్రెమెండస్ సక్సెస్ కదా ధనరాజ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత నమ్మకం ఉంటే మీ మీద మీకు నిలదొక్కున్నారు. పారిపోతారు, కష్టం వస్తే పారిపోతారు. అవును మేడం. ఫుడ్ లేదు, 4 రోజులు కష్టం వస్తే పారిపోతారు. అవును మేడం, వెళ్ళిపోతారు. చూశాను మేడం, నేను నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతారు. నేను అలా అడిగిన వాళ్ళకి ఒకటే చెప్పాను, తమ్ముడు నాకు అప్పుడు ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగోక, నేను 9వ తరగతి చదవడం వల్ల వేరే ఆప్షన్ లేక, వెనక్కి వెళ్తే కూడా ఏం చేయలేమన్న ఒక భయం, ముందుకే వెళ్ళాలని ఒక గోల్, అలా వచ్చాను. ఇప్పుడు మీరందరూ ఏంటంటే డిగ్రీ ఇంజనీరింగ్ చదివేసి మీకు బైక్ ఉండి ఇంట్లో డబ్బులు పంపించే అంత ఉంది. మాలాగా ఫోటోలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీకు యూట్యూబ్ ఉంది, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పరిచయాలకి ఈజీగా మొబైల్స్ ఉన్నాయి, సమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏదో ఒకటి మీ టాలెంట్ చూపించుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీరు వచ్చి ఒక 1 year 2 years ఒక గోల్ పెట్టుకోండి. 1 year 2 years గోల్ పెట్టుకొని, ఆహా ఇది అవ్వట్లేదు, ఇక్కడ ఉంటే మన కెరియర్ నాశనం అయిపోద్ది అనుకొని అప్పుడు మీరు వెళ్ళండి. మీరు ఏంటంటే వచ్చి 1 monthలోనో 2 monthsలోనో అయిపోదామంటే అది ఇండస్ట్రీ కష్టం అని చెప్పేవాడిని చాలామందికి. అదే మేడం, ఏంటంటే మనకు వేరే ఛాన్స్ లేక, ఎందుకంటే నా పర్సనాలిటీకి నేను మూటలు మోయలేను, ఏ జాబు చేయలేను, నాకు ఓన్లీ ఇదొక్కటే కనిపించింది. ఇందులో నేను ఎలాగైనా, ఒకసారి మీరు చూస్తే ఇండస్ట్రీలోనే ఉండాలని నేను ఎంత తప్పనగా ఉన్నానంటే, ఇప్పుడు కూడా యాక్టర్గా చేశాం, జబర్దస్త్ చేసిన తర్వాత దాని ముందు సినిమాలు చేసాం, బిగ్ స్క్రీన్ అయినా చిన్న స్క్రీన్ అయినా స్క్రీన్ సైజు మారుతుంది కానీ మన యాక్టింగ్ మారదనుకొని అన్నీ చేసాం. ఓ రియాలిటీ షోకి వెళ్ళాం, ఆ తర్వాత ఛానల్స్ మార్చుకున్నాం, ఆ తర్వాత హీరోగా చేయాలని అనుకున్న తపంతో పొడ్డిచ్చేసాం, హీరోగా సక్సెస్ అవ్వలేదు అన్న తర్వాత మళ్ళీ షోస్ అవన్నీ స్టేజ్ షోస్ ఫస్ట్ టైం చేసుకొని స్టేజ్ షోస్ అవన్నీ చేసుకున్నాం. ఆ తర్వాత ఓ లేదు మళ్ళీ దీన్ని చేయాలని డైరెక్షన్ చేసాం. అంటే ఇక్కడ ఈ క్రాఫ్ట్స్లోనే వర్క్ చేయడం తప్ప నాకు వేరే వర్క్ రాదు. అవును, ఇక్కడే ఉంటాను మేడం. రేపొద్దున ఇది కాకపోయినా ఇంకా ఏదైనా యూట్యూబ్లో అయినా వెళ్తాను, లేకపోతే ఏదైనా చేస్తాను, లేకపోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదైనా ఇంటర్వ్యూలు అయినా స్టార్ట్ చేస్తాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను మేడం. ఇక్కడ ఇది అలవాటు అయిపోతే ఇంకెక్కడికి వెళ్తారు? ఇదొక మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు అసలు. అది చెప్పలేం కదా, వ్యసనం. కరోనా వస్తుందని మనం అనుకున్నావా? అదే అలా చూస్తే అంటే అందరికీ పెద్ద కష్టం వస్తుంది, దానికి అంత పెద్ద సొల్యూషన్ పక్కనే ఉంటుందని నమ్ముతాను నేను. అది ఒక రకంగా మంచి పని చేసింది, ఒక రకంగా అంతే కదా. సో అయితే మరి అది అలా జబర్దస్త్లో మాత్రం మీరు జబర్దస్త్గా ఉన్నారు. అవును మేడం, మంచి పేమెంట్, అంటే చాలా మంచి పేరు వచ్చింది, మంచిగా మీరు స్థిరపడింది అక్కడే కదా. అవునండి, అసలు నాకు సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కూడా డబ్బులు ఇచ్చిందంత చేసిందండి జబర్దస్త్. అవును, చాలా మంచి మంచి ఇన్నింగ్స్ అది. అవునండి, ఇప్పటికీ చాలామంది జబర్దస్త్ మానేసిన విషయం తెలియక, సార్ జబర్దస్త్లో మీ స్కిట్స్ చాలా బాగుంటాయండి అని అంటుంటారు. అంటే అది రిపీట్ టెలికాస్ట్ అవడమో, లేకపోతే అది యూట్యూబ్లో ఉండిపోవడమో, లేకపోతే వాళ్ళు అప్పుడు చూసి ఉండడమో. నాకు ఇప్పుడు మా అమ్మ నాన్న ధనరాజ్ అని పేరు పెట్టారండి. ఎక్కడో ఒక 2-3 కలిసి, పంతులు గారు వాళ్ళందరూ కలిసి పెట్టిన పేరు. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొన్ని దాంట్లో ఆ పేరు ఇంత దూరం వచ్చింది అందరికీ తెలిసి అనడం చాలా గొప్ప విషయం. అయితే జబర్దస్త్ అనేది సినిమా థియేటర్కి తీసుకెళ్తుంది మేడం, టీవీ వాళ్ళ బెడ్రూమ్కి వచ్చేస్తుంది. అవును, ఆ చిన్న పిల్లలు కూడా అంటే ధనరాజ్ అనడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నా ఇంటి పేరు కన్నా ముందు ఈ ధనాధన్ అనేది కూడా యాడ్ అయిపోయి ఉంది.